రావు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ బండారు శ్రీలత పలు చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాల కార్మిక వ్యవస్థను, బాల్య వివాహాలను, పాలన, లైంగిక వేధింపులను నిర్మూలించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. బైక్ ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉంటారో దే విల్ బి గెట్ లయబుల్. కాలేజ్ పిల్లలు కాబట్టి యూజువల్గా ర్యాగింగ్ లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో యాంటీ ర్యాగింగ్ యాక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాని ప్రకారంగా ఒకవేళ ర్యాగింగ్ చేసినట్లయితే 2 సంవత్సరాల జైలు శిక్ష, దాంతో 10,000 రూపాయలు జరిమానా కూడా ఉంటుంది అనే సంగతి కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు మన వనపర్తి జిల్లా జడ్జి గారు వచ్చేసి మనకు చట్టాల గురించి అవగాహన కల్పించారు. అయితే ఇందులో ఫస్ట్ ఏం చెప్పారంటే మోటార్ వెహికల్ యాక్ట్. మనం ఎప్పుడైతే 18 years లోపు బైక్ నడిపి ఎవరికైనా యాక్సిడెంట్ చేసినామంటే మన మీద కేసు అవుతుంది, బైక్ మీద ఉన్న 2-3 ఎంతమంది ఉంటే అంత మీద కేసు అవుతుంది, మన పేరెంట్స్ మీద కేసు అవుతుంది. తర్వాత వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి మనకు లైఫ్ లాంగ్ జైల్లో పెట్టే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. అదిగాక మన భారత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్